బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో మద్యం సిండికేట్ల వ్యవహారాలపై ఆడియో లీక్ ఒకటి వైరల్ అయింది. ఈ ఆడియోపై ప్రజెంటేషన్ ఇచ్చారు మాజీ ఎంపీ మార్గాని భరత్. టీడీపీ అర్బన్ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు ఒక సిండికేట్ సభ్యుడితో మాట్లాడిన మాటలను ఆయన తన ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఒక హోటల్లో నాయకులు, ఎక్సైజ్ అధికారులు, లిక్కర్ సిండికేట్ సభ్యులు కలిసి సమావేశమయ్యారని, వీళ్లంతా కలిసి మొత్తం 39 షాపులకు సంబంధించి ఒక సిండికేట్గా ఏర్పడి మద్యం అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు వైసీపీ మాజీ ఎంపీ భరత్. నా పేరు మజ్జిరాబాబు అండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. ఈవినింగ్ 5కి ఆనందనీస్ లో మీటింగ్ పెట్టారండి. ఈవినింగ్ రూరల్ అర్బన్ 39 షాపులు కలిపి ఓకే అంటే ఏ బ్రాండ్ కి ఎంత పిచ్చి అమ్ముకోవాలి ఏంటి దాన్ని మొత్తం సిఏ గారు ఇప్పుడు ఇందాక ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చాడండి. ఎక్సైజ్ మీటింగ్ అన్నాడు నౌకర్నామా అని. అది కాదండి మంది ఎక్సైజ్ మీటింగ్ దీనికి సంబంధం లేదండి. మనం ఇవాళ సిఏ వాళ్ళతో ఎక్సైజ్ నార్త్ సౌత్ సిఏ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించాం. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు ఇంత కావాలని. అది ఈవినింగ్ సిఏని కూడా రమ్మన్నా అక్కడికి ఆనందనేసికి. ఏం చేయాలి, ఎలాగ అమ్మాలి, అందరం కలిపి యూనిటీగా ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చెప్పండి. మీరు కొన్ని లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది పేపర్ మీద పెట్టండి సార్. అదే అదే దాని గురించి అప్పుడు ఏమనుకుంటున్నారంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పనండి, 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టంటారు, కేసు పెట్టమంటే ఎవరికైనా కేసు పెట్టారనుకోండి, పెడితే ఆ 39 మంది కలిపి 5 లక్షల ఫైన్ అది కాలు కట్టాలి, కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి, 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి, 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకళ్ళకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలోనూ ఆ ఏరియా బెల్ట్ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర కొనుక్కోవాలి. రెండో వాడు దూడడానికి వెళ్ళలేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి 1,00,000 రూపాయలు క్యాష్ కాకుండా చెక్కులు ఇప్పమని, ఎంటీ చెక్కు లేకపోతే 1,00,000 రూపాయలు చెక్కు వేసి ఇవ్వమని అదంతా కూడా ఒకళ్ళ దగ్గర పెడతారు. అది బయలాలో రాసుకుంటాం ఎవరి దగ్గర ఏమన్నా, ఎవరు చెక్లు ఇచ్చారు, చెక్ నెంబర్లతో సైతంగాను. రేపు పొద్దున ఎవరో రివర్స్ అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ అలా కేసు ఇమ్మంటారు అనుకోండి, ఏదో కేసు ఇమ్మంటే ఆ అర్బన్ లో కేసు కావాలంటే 28 షాపులో డ్రా చేస్తాం. ఏ షాపు తగిలితే ఆ షాపు ఒకటికి కేసు రాంతాం, కానీ డబ్బు మాత్రం అందరు కలిపి కడతారు. అది ఒక షాపు 2 సార్లు కేసు పెడితే పోద్ది కాబట్టి రెండో షాపుకి ఆ షాపు కేసు లేకుండా ఉండి చూసే బాధ్యత కూడా వీళ్ళదే మొత్తం అన్ని. అందుకని అన్ని కలిపి మాట్లాడుకుందామని అందరినీ కూర్చోబెడుతున్నాం. సార్ రండి, ఇప్పుడు నా నెంబర్ ఇది నోట్ చేసుకుని ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి సార్. నేను చాలాసార్లు చేశాను ఈ మధ్యకాలంలో. మీకు నాకు నెంబర్ ఐడెంటిఫికేషన్ లేక కొత్త నెంబర్లు అందుకనే చాలా మంది అలాగే అన్నోన్ నెంబర్ ఎత్తారు కాబట్టి ఫీడ్ చేసుకోండి. నా పేరు మజ్జి రాంబాబు. అలాగే సార్. ఇప్పుడు 5ంటికి ఆనంద్ రెజెన్సీ అండి, ఆనంద్ రెజెన్సీ ఆ రూమ్ నెంబర్ చెప్తా. సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే, రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరంలో సిటీకి సంబంధించి, అదేవిధంగా బుచ్చే చౌదరి గారు కాన్స్టిట్యున్సీ అయిన రూరల్కి సంబంధించి 39 షాపులకి సంబంధించి సిండికేట్ మీటింగులు పెడదాము అని ఈవీఎం ఎమ్మెల్యే బినామీ రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఆయన ఫోన్ సంభాషణ ఈ పాటికే వైరల్ అయింది. ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మనం వినే ముందు ఎంత నిస్సిగ్గుగా, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా శ్రీరంగ నీతులు. అంటే ఇంతకన్నా గొప్పోళ్ళు ఉండరు అన్న విధంగా చెప్తూ ఉంటారు. మార్కెట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నమస్కారాల మీద నమస్కారాలు పెట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు.